చికెన్ కంటే టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. పన్నీర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కారము, ఉప్పు, ధనియాల పొడి, ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకున్న పన్నీర్ ని కళాయిలో ఆయిల్ పోసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్ ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఒక బౌల్ లోకి సరిపడా వాటర్ తీసుకొని వాటర్ లో ఆయిల్, బిర్యానీ మసాలాలు, సాల్ట్ వేసుకొని వాటర్ మరగనివ్వాలి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని మరుగుతున్న వాటర్ లో వేయాలి. రైస్ ని 60% ఉడకనివ్వాలి. 3 టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. బిర్యానీ బౌల్ లో సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ వేసుకోవాలి. కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పసుపు, జీడిపప్పు, అల్లం పేస్ట్, 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇప్పుడు యాడ్ చేయాలి. 2 నిమిషాల తర్వాత కారము, ఉప్పు, బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. తర్వాత పన్నీర్ ఇంకా కస్తూరి మేతి, కొత్తిమీర, 1 నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సాల్ట్ చాలకపోతే సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోండి. 60% ఉడికిన రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ పైన ఆనియన్, కొత్తిమీర, కుంకుమ పువ్వు యాడ్ చేయండి. ఆవిరి బయటికి వెళ్లకుండా టిష్యూస్ కప్పేసాను. స్లోగా కుక్ అవడానికి మందపాటి పైన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. దీనికి కాంబినేషన్ గా రైతా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తిని చూసాను, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.